నేనైతే ఒక్క సెకండ్ని తప్ప నన్ను ఎదిరించిన సోమకులను పాంచాలులను అందరినీ సంహరిస్తాను. శిఖండి వచ్చింది, ఎదురుగా వచ్చింది మాత్రం అయ్యలేదు. యుద్ధంలో వాళ్లే నన్ను చంపితే నేను యమలోకానికి వెళతాను, లేదా నేను యుద్ధంలో వాళ్ళను చంపి నీకు సంతోషాన్ని కలిగిస్తాను. ఆ శిఖండి ద్రుపదరాజు గృహంలో మొదట స్త్రీగా జన్మించాడు, ఆ తర్వాత మగవాడయ్యాడు. ఇది వరం వల్ల జరిగింది. తమకం నహనిష్యామి ప్రాణత్యాగేపి భారత యాసౌ ప్రాక్ నిర్మితా ధాత్ర సైషా వై స్త్రీ శిఖండిని. నా ప్రాణాలు పోయినా సరే నేను అతన్ని చంపను. బ్రహ్మదేవుడు అతన్ని శిఖండిని అనే స్త్రీగానే సృష్టించాడు. ఓ గాంధారి పుత్ర, వెళ్ళు, ఈ రాత్రి నిశ్చితంగా నిద్రపో, నిశ్చితంగా హాయిగా. రేపు నేను మహత్తరమైన యుద్ధాన్ని చేస్తాను. ఆ యుద్ధం గురించి లోకం ఈ భూమి ఉన్నంత వరకు చెప్పుకుంటుంది అన్నాడు భీష్ముడు. ఆ మాటలు విని నీ కుమారుడైన ఆయనకు తల వంచి నమస్కారం చేసి తన శిబిరానికి వెళ్ళాడు. ఆయన వెంట వచ్చిన వారిని పంపించి త్వరగా తన శిబిరానికి చేరుకున్నాడు. ఆ రాత్రిని గడిపాడు. తెల్లవారింది. పొద్దున్నే లేచి తన పక్షంలోని రాజులతో ఇలా అన్నాడు, ఓ రాజుల్లారా, ఈరోజు కోపించిన భీష్ముడు యుద్ధంలో సోముకులను జయిస్తాడు. మన సేనలను అన్నిటినీ సిద్ధం చేయండి అని ఆజ్ఞాపించాడు. భీష్ముడు గతరాత్రి దుర్యోధనుడు అన్న మాటలన్నీ గుర్తు చేసుకున్నాడు. ఈ దుర్యోధనుడు నన్ను యుద్ధం నుంచి తప్పించాలని చూస్తున్నాడు అని అర్థం చేసుకున్నాడు. దీనివల్ల ఆయనకు మనస్సులో ఎంతో దుఃఖం కలిగింది. నన్ను ఇట్లా చూసేశాడే కొనాకు, నన్ను ఇంతగా పొగిడి ఈరోజు ఇట్లా దూరం చేస్తున్నాడే, నన్ను ఎట్లయినా కానీ తప్పించాలా యుద్ధం నుంచి, ఎందుకు ఈ పాడుబుద్ధి పుట్టిందో వీడికి. అప్పుడు అనుకున్నాడు, తన పరాధీనతను తీవ్రంగా నిందించుకున్నాడు. వీడి దగ్గర నేను ఉండబట్టే కదా ఇంత, నేను రమ్మంటే రావటం, పొమ్మంటే పోటీ, ఈ రాజ్యాన్ని రక్షించడానికి నాన్నకి ఇచ్చిన మాట కదా, శంతనుడికి ఇచ్చినటువంటి మాటతో ఈ రాజ్యాన్ని, ఈ భారత రాజ్యాన్ని రక్షించాలా, ఎవరు రాజ్యం ఏలుతున్నారో వాళ్ళ తట్టే ఉండు అని చెప్పినాడు కదా. లేకపోతే ఏ రోజో ధర్మరాయుడి తట్టు వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే మాట ఇచ్చాడు కదా. అందుకని ఈరోజు నేను వీడి కింద ఉన్నాను కాబట్టే నన్ను ఇట్లా అంటున్నాడు. వాడు రాజుగా ఉండవచ్చు, కానీ నన్ను ఇట్లా అవమానం చేశాడు అని చాలా బాధపడ్డాడు పాపం. ఎందుకంటే ఇవి అర్జునుడితో యుద్ధం చేయాలనుకొని చాలాసేపు ఆలోచించాడు. అటు దుర్యోధనుడు భీష్ముడి ఆలోచనను పడిచిగట్టి దుశ్శాసనుడితో ఇలా అన్నాడు, ఓ దుశ్శాసన, నువ్వు భీష్ముడిని రక్షించటానికి కావలసిన రథాలను సిద్ధం చేయి. మన వద్ద 22 రకాల సేనలున్నాయి. వాటన్నిటినీ భీష్ముడిని రక్షించడానికే ఉపయోగించు. చాలా సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్న నాకు ఈరోజు మంచి అవకాశం వచ్చింది. సైన్యాలతో సహా నేను పాండవులను సంహరిస్తాను. నాకు రాజ్యం లభిస్తుంది. ఈ రోజుకి అంతా అయిపోతుంది. ఈరోజు భీష్ముడిని రక్షించడమే మనం చేయవలసిన ముఖ్యమైన పని. ఈరోజు చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. మన దృష్టిలో ఇది తప్ప వేరే పని ఉండకూడదు. భీష్ముడు చూసుకుంటాడు, మనం భీష్ముడిని రక్షించుకుందాం. ఆయనను మనం రక్షిస్తూ ఉంటే ఆయన పాండవులను సంహరిస్తాడు. ఆ భీష్ముడు నాతో ఇలా అన్నాడు, ఓ రాజా, నేను శిఖండిని యుద్ధంలో ఎదిరించను, అతన్ని విడిచిపెడతాను, అతన్ని నేను సంహరించను. నేను నా తండ్రికి సంతోషం కలిగించటానికి సర్వ సమృద్ధమైన రాజ్యాన్ని, శ్రీ సాంగత్యాన్ని పూర్వమే వదిలేశాను. నేను నాకు రాజ్యం వద్దు, శ్రీని వద్దు, ఏం వద్దు అని వదిలేశాను. ఈ విషయం లోకానికి తెలుసు. నేను స్త్రీని కానీ మొదట స్త్రీగా జన్మించి తరువాత
పురుషుడైన వాడిని కానీ ఎలాంటి పరిస్థితిలోనూ సంహరించను, ఇది సత్యం. ఒకవేళ స్త్రీ వచ్చినప్పటికి కూడా నేను సంహరించను. స్త్రీ పురుషుడు వచ్చినా నపుంసకుడు వచ్చినా నేను సంహరించను. ఇది నా ప్రతిజ్ఞ. శిఖండి మొదట స్త్రీ రూపంలో పుట్టాడు అని నువ్వు కూడా విన్నావు కదా. యుద్ధ ప్రారంభమయ్యే సమయంలోనే నేను శిఖండి చరిత్రను నీకు చెప్పాను. శిఖండిని అనే కన్య పురుషుడయ్యింది కనుక ఆ శిఖండి నా మీద బాణాలు వేస్తున్నా నేను శిఖండిపై బాణాలు వెయ్యను. పాండవ పక్షంలో ఉండే యోధులు మాత్రం విజయం కోరుతూ యుద్ధంలో నన్ను ఎదిరిస్తే నేను వారిని విడిచిపెట్టను, వధిస్తాను అని చెప్పాడు. ఓ దుశ్శాసన, ఇలా సకల శాస్త్రాలు తెలిసిన భీష్ముడు నాకు ఈ మాటను చాలా స్పష్టంగా చెప్పాడు. కనుక మనం గాంగేయుణ్ణి రక్షించడమే ముఖ్య కర్తవ్యం. మహాయుద్ధంలో గనుక సింహాన్ని రక్షించుకోలేకపోతే దాన్ని ఒక తోడేలు సంహరిస్తుంది. కాబట్టి మనం తోడేలు వంటి శిఖండిని అడ్డుకోవాలి. శిఖండి వస్తువు చూసుకొని వాడిని అడ్డుకోవాలి. అతడి చేతిలో గాంగేయుడు మరణించకూడదు. మన మేనమామ శకుని, శల్యుడు, ద్రోణుడు, వివిశంతి మొదలైన వీరులందరూ సిద్ధంగా ఉండి వీరులందరూ కూడా భీష్ముడిని రక్షించాలి. ఆయనను కాపాడుకుంటే మనకు జయం తథ్యం అన్నాడు. తర్వాత దుర్యోధనుడు అన్ని రథాల్లోనూ అన్ని దిక్కుల నుండి సేనతో కలిసి భీష్ముడి చుట్టూ రక్షణగా నిలబడ్డాడు. యుద్ధంలో నీ పుత్రులు భూమి ఆకాశాలను వణికిస్తూ పాండవ పక్షాన్ని క్షోభింపజేశారు. భీష్ముడి చుట్టూ స్థిరంగా నిలబడ్డారు. కౌరవులు కవచాలు ధరించి రథాలు, ఏనుగులతో కొత్త కొత్త ఏనుగులు, ఎన్నో అక్షోణి సైన్యం ఉంది కదా, అంత సేన వచ్చింది ఇక్కడ. అంటే సిద్ధంగా ఉన్నాయి. ఇంకొక సేన క్యూ లాగా ఉంది. అంతా 11 అక్షోణి అంటే క్యూనే కదా. ఒక్కొక్క అక్షోణి పోయిన తర్వాత ఇంకొక అక్షోణి, దీంట్లో మిగిలిన వాళ్ళు కూడా ఇంకొక అక్షోణి అయిపోతుంది. దీంట్లో ఇంత అక్షోణిలో కొంతమంది మిగిలేది, రెండో అక్షంలో కొంతమంది మిగిలేది, వాళ్ళందరూ చేరి కొనాలో నిల్చుంటారు, ఇంకొక అక్షోణి అయిపోతుంది. కౌరవ యోధులందరూ భీష్ముడిని కాపాడుకోసాగారు. అప్పుడు దుర్యోధనుడు దుశ్శాసనుడితో ఇలా అన్నాడు. ఓ దుశ్శాసన, అర్జునుడి ఎడమ రథచక్రాన్ని యుధామన్యువు రక్షిస్తున్నాడు, కుడి చక్రాన్ని ఉత్తమజుడు రక్షిస్తున్నాడు. ఇలా అర్జునుడికి 2 రక్షకులు ఉన్నారు. గమనించు, మనం అడ్డుకునే శిఖండిని అర్జునుడే స్వయంగా రక్షిస్తున్నాడు. ఆ శిఖండి మన భీష్ముడిని వధించకుండా ఉండేలాగా మనం జాగ్రత్త పడాలి. అనుక్షణం అర్జునుడిని శిఖండిని గమనిస్తూ ఉండు అన్నాడు. ఎట్లెట్లా జరుగుతుందో శిఖండిని అడ్డుకున్నప్పుడంతా నువ్వు దాన్ని ఖండిస్తూ ఉండు. అంటే శిఖండిని వదిలేసేటప్పుడంతా కూడా శిఖండి మీద బాణాలు పడుకోకుండా చూస్తూ అర్జునుడు అడ్డుకుంటున్నారు, దాన్ని నువ్వు అడ్డుకో. ఇట్లా ఒక యుద్ధనీతిని అందరూ మాట్లాడుకున్నారు. ఆ మాటలు విని దుశ్శాసనుడు భీష్ముడిని ముందుంచుకొని సేనతో ముందుకు కదిలాడు. అలా భీష్ముడు రథసారథులతో చుట్టుముట్టి ఉండటాన్ని అర్జునుడు చూసి ధృష్టద్యుమ్నుడితో ఇలా అన్నాడు. ఓ పాండవ సేనాపతి, శిఖండిని భీష్ముడి ముందు నిలిపి ఉంచు, నేను శిఖండిని రక్షిస్తూ ఉంటానన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 99వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు. మహారాజా, భీష్ముడు సేనతో బయలుదేరి యుద్ధభూమికి వెళ్ళాడు. అక్కడ సర్వతోభద్రం అనే గొప్ప వ్యూహాన్ని పన్నాడు. కృపాచార్యుడు, కృతవర్మ, శైబ్యుడు, శకుని, సింధురాజు, కాంబోజుడు, సుదర్శనుడు ఆ సర్వసేన వ్యూహానికి ముఖభాగంలో నిలబడ్డారు. ద్రోణుడు, భూరిశ్రవుడు, శల్యుడు, భగదత్తుడు అందరూ కవచాలను ధరించి
ఆ వ్యూహానికి కుడివైపున నిలబడ్డారు. అశ్వత్థామ, సోమదత్తుడు, అవంతి రాకుమారులైనటువంటి విందాను విందులు పెద్ద సేనతో కలిసి ఆ వ్యూహానికి ఎడమ భాగాన్ని నిలబడ్డారు. దుర్యోధనుడు అన్ని వైపుల నుండి రక్షిస్తూ త్రిగర్తల సైన్యంతో వ్యూహ మధ్య భాగంలో ఉన్నాడు. వ్యూహానికి సకల సైన్యానికి వెనకాల అలంబుడు, శృతాయువు కవచాలను ధరించి నిలబడి ఉన్నారు. ఇలా మీ వాళ్ళు యుద్ధభూమిలో సర్వతోభద్ర వ్యూహాన్ని పన్నారు. యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. అటు పాండవ పక్షంలో యోధులు కవచాలు ధరించి ఆ వ్యూహానికి ముందు నిలబడి ఉన్నారు. మీ సేన భీష్ముడిని ముందుంచుకొని పాండవుల మీదకు పరిగెత్తారు. అలాగే భీమసేనుడు మొదలైన పాండవులు కూడా మీ సేనకు ఎదురుగానే పరిగెత్తారు. ఓ రాజా, మేము కూడా మహోత్సాహంతో సింహనాదాలు చేశాం. అతి కోపంతో పాండవుల మీదకు విజృంభించాము. ఇక ఉభయ పక్షాల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఒకరి మీదకు ఇంకొకరు దూకుతూ యుద్ధం చేశారు అన్నాడు సంజయుడు. కృష్ణాయ పరమాత్మనే నమః. 100వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకీడ చెప్పాడు, మహారాజా, అభిమన్యుడు పింగళ వర్ణం గల ఉత్తమమైన అశ్వాలతో తేజస్సులో వెలిగిపోతూ దుర్యోధనుడి సైన్యం మీద దాడి చేశాడు. వర్షాకాల మేఘం జలధారలు కురిపించేటట్లుగా అభిమన్యుడు కౌరవసేన మీద బాణవర్షాన్ని కురిపించాడు. వరహావతారాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువు మహాసముద్రంలోకి ప్రవేశించినట్లుగా అభిమన్యుడు కౌరవసేనలోకి ప్రవేశించాడు. అప్పుడు నీ సైనికులందరూ అభిమన్యుడిని అడ్డుకోలేకపోయారు. అభిమన్యుడు ప్రయోగించిన బాణాలు క్షత్రియులను సంహరిస్తున్నాయి. అప్పుడు అభిమన్యుడు యమదండం వంటివి ఘోరమైన పాములతో సమానమైనవి ఆయన బాణాలను నీ సేనపై ప్రయోగించాడు. ఇలా అభిమన్యుడు చేస్తున్న మహత్ కార్యాన్ని చూసి రాజులందరూ ఎంతో సంతోషించారు, అభినందించారు. అభిమన్యుడు యుద్ధంలో కృపాచార్యుణ్ణి, ద్రోణాచార్యుణ్ణి, అశ్వత్థామను, బృహద్బలుడిని, సైంధవుణ్ణి మోహపెట్టి అతివేగంగా సంచరించాడు. అభిమన్యుడు నీ సేనను భస్వం చేస్తూనే కనిపించాడు. అప్పుడు అభిమన్యుడు ధనస్సు సూర్యమండలంలాగా నిరంతరం కనిపించింది. అతి ఘోరంగా నీ సైన్యం చేస్తున్న ఆర్తనాదాలను విని దుర్యోధనుడు అలంబుషుడితో ఇలా అన్నాడు, ఓ మహాబాహు, ఇతడు అభిమన్యుడు, అర్జునపుత్రుడు, రెండవ అర్జునుడిలాగా పరాక్రమవంతుడు. ఇతడు కోపంతో మన సైన్యాన్ని తరిమి కొడుతున్నాడు కనుక నువ్వు ఇతడిని ఎదిరించు. నువ్వు సకల విద్యల్లోనూ అరితేరినవాడు. ఇప్పుడు నువ్వు తప్ప మాకు వేరొక ఔషధం లేదు, నువ్వే గతివి. ఓ వీరా, నువ్వు త్వరగా వెళ్ళు, ఆ సుభద్రా కుమారుని జయించు. మేము భీష్మద్రోణులతో కలిసి అర్జునుడిని సంహరిస్తాం అని ఆజ్ఞాపించాడు. అప్పుడు అలంబుషుడు త్వరగా అభిమన్యుడి మీదకి వెళ్ళాడు. పెద్ద గర్జన చేశాడు. అభిమన్యుడు తనకు తగిన వీరుడు వచ్చాడని ఎంతో సంతోషించాడు. ఎంతో ఉత్సాహంతో ధనుర్బాణాలు చేతిలోకి తీసుకున్నాడు. రథం మీద నృత్యం చేస్తున్నట్లుగా అలంబుషుడి మీదకు వేగంగా వెళ్ళాడు. అప్పుడు కోపించిన ఆ రాక్షసుడు అభిమన్యుడికి దగ్గరలో ఉన్నటువంటి సైన్యంపై బాణాలు ప్రయోగించి తరిమి కొట్టాడు. అప్పుడు పాండవ సైన్యంలో చాలా మంది సేన నేలకూలిపోయారు. అందరూ కూడా మరణించారు. అలంబుషుడు ఏమాత్రమూ వెనక్కు తగ్గలేదు. మరింతగా రెచ్చిపోయాడు. వేల కొద్ది బాణాలను ప్రయోగించి పాండవ సైన్యాన్ని పారద్రోలాడు. అలా అలంబుష రాక్షసుడు సంహరిస్తూ ఉంటే పాండవ సేన భయంతో వణికిపోయింది. రణరంగం నుంచి పారిపోయింది. అలంబుషుడు సరస్సులోని పద్మాన్ని ఏనుగు కలిసివేసినట్లుగా యుద్ధంలో పాండవ సేనను కలిసివేశాడు. వేగంగా ఉప పాండవుల మీదకి వెళ్ళాడు. ఆ ఉప పాండవులు వీరులు ఎంతో కోపించున్నారు. వారు 5 గ్రహాలు సూర్యుడి మీదకు దూకినట్లుగా ఆ రాక్షసుడి మీదకు దూకారు. అప్పుడు అలంబుషుడు యుగాంతంలో 5 గ్రహాల చేత పీడించబడిన చంద్రుడిలాగా పీడించబడ్డాడు. ఆ రాక్షసుడిని
ప్రతివింధ్యుడు పదునైన బాణాలతో బాధించాడు. బాణాలు అలంబుషుడి కవచాన్ని ఛేదించాయి, శరీరంలోకి దిగబడిపోయాయి. అప్పుడు ఆ రాక్షసుడు మెరుస్తున్న పర్వతంలాగాను శిఖరంలాగాను శోభించాడు. అలా ఆ సోదరులు 5 పదునైన బంగారు బాణాలు ప్రయోగించి ఆ రాక్షసుడిని వేధించారు. అందుకు అలంబుషుడు కోపించిన పాములాగా బుసగొట్టాడు. వారి ఘోరమైన బాణాలతో గాయపడ్డాడు. అంకుశం దెబ్బతిన్న గజరాజులాగా మండిపడ్డాడు. ఆ మహారథుల బాణాలతో బాగా గాయపడిన ఆ రాక్షసుడు ఒక్క క్షణం తీవ్రంగా మూర్చిపోయాడు. తర్వాత తేరుకొని ఆ ఉపపాండవులను, వారి గుర్రాలను, సారథులను కూడా సంహరించాడు. అలా ఉపపాండవులు దురాత్ముడైన ఆ రాక్షసుడి చేతిలో బాధపడుతూ ఉండటాన్ని చూసి అభిమన్యుడు కోపించాడు. వేగంగా అలంబుషుడి మీదకు దూకాడు. అప్పుడు వారిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 101వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు: ఓ సంజయ, యుద్ధంలో అభిమన్యుడు మహారథులైన శూరులు సమరిస్తున్నాడు. అతడు అలంబుషుడితో యుద్ధం ఎలా చేశాడు? ఈ విషయాన్ని నాకు చెప్పు అన్నాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు: ఓ పూజ్యుడా, ఆ మహాయుద్ధం శరీరానికి గుగురుపాటు కలిగిస్తుంది. దానిని చెబుతున్నాను విను. రాక్షసుడైన అలంబుషుడికి అభిమన్యుడికి మధ్య జరిగిన యుద్ధాన్ని చూసి అర్జున, భీమ, నకుల సహదేవులు మరోవైపున ఘోరమైన పరాక్రమాన్ని ప్రదర్శించారు. నీ పక్షంలోని భీష్మద్రోణులు మొదలైన వారు నిర్భయంగా అద్భుతమైన కార్యాలను చేశారు. అభిమన్యుడితో యుద్ధం చేస్తున్న అలంబుషుడు పెద్దగా గర్జన చేస్తూ మాటిమాటికి భయపడ్డాడు. నిలబడని పలుకుతూ అభిమన్యుడి మీదకు దాడి చేశాడు. వారి యుద్ధం ఘోరంగా సాగింది. రాక్షసుడైన అలంబుసుడు మాయను తెలిసినవాడు కదా, అతడు మహామాయను సృష్టించాడు. అప్పుడు పాండవ సేనలన్నీ చీకటిలో మునిగిపోయాయి. అప్పుడు వారందరూ అభిమన్యుడిని కానీ తమ వారిని కానీ శత్రువులను కానీ చూడలేకపోయారు. అభిమన్యుడు వెంటనే సూర్యాస్త్రాన్ని ప్రయోగించి భయంకరమైన ఆ చీకటిని తొలగించాడు. దాంతో లోకమంతా వెలుగొచ్చింది. అభిమన్యుడి యొక్క తీవ్రమైన బాణాలు అలంబుషుడికి తగులుతున్నాయి. వాటిని అలంబుషుడు తట్టుకోలేకపోయాడు. అలంబుషుడికి దిక్కు తోచలేదు. ప్రాణభయం పట్టుకుంది. రథాన్ని వదిలి అక్కడి నుంచి పారిపోయాడు. అలా మాయా యుద్ధంలో పండితుడైన ఆ రాక్షసుడిని అభిమన్యుడు ఓడించాడు. తర్వాత అభిమన్యుడు నీ సైన్యాన్ని నాశనం చేశాడు. అది భీష్ముడు చూసి వెంటనే అభిమన్యుడిని అడ్డుకొన్నాడు. నీ సైన్యం నాశనం కాకుండా నివారించాడు. ఇంతలో నీ పుత్రులు అనేక మంది ఒంటరివాడైనటువంటి అభిమన్యుడిని చుట్టుముట్టి గాయపరిచారు. అయినా అభిమన్యుడు బెదరలేదు. ఆ అభిమన్యుడు యుద్ధభూమిలో కౌరవ రథికుల మధ్యలో నుండి అనేక అద్భుతమైనటువంటి కృత్యాలను కూడా చేశాడు. ఇంతలో వీరుడైన అర్జునుడు నీ సైనికులను సంహరిస్తూ పుత్రుణ్ణి రక్షించాలని భీష్ముడిని ఎదురు వెళ్ళాడు. అలాగే యుద్ధంలో భీష్ముడు అర్జునుడి మీదకి వెళ్ళాడు. అప్పుడు నీ కుమారులు రథాలు, ఏనుగులు, గుర్రాలు, సేనలతో కలిసి భీష్ముడి చుట్టూ చేరారు. ఆయనకు రక్షణగా నిలబడ్డారు. అదేవిధంగా పాండవులు కవచాలు ధరించి అర్జునుడిని చుట్టుముట్టారు. మహాయుద్ధం చేయటానికి సిద్ధమయ్యారు. అప్పుడు కృపాచార్యుడు భీష్ముడిని ఎదురిస్తున్న అర్జునుడి మీదకు 25 బాణాలను ప్రయోగించాడు. ఇంతలో సాత్వికి వచ్చి పెద్ద పులి ఏనుగును ఎదుర్కొన్నట్లుగా కృపాచార్యుడిని ఎదుర్కొన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.